మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనలో మమ్మల్ని ఈ విధంగా సమకూర్చి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. వాక్యం ద్వారా నీ ప్రజలతో నాతో స్పష్టంగా మాట్లాడను నాయన. విన్న వాక్య ప్రకారము మా జీవితాలలో తండ్రి గొప్ప ఆదరణ, నెమ్మది, వాదార్పు, హెచ్చరికలనే ప్రభువా మేము స్వీకరించడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కీర్తనలు, కొన్ని కీర్తనలు భక్తులు కష్టాలు తీరిపోయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి నెమ్మదిని బట్టి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకున్నటువంటి విజయాన్ని బట్టి రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి కీర్తన 55వ కీర్తన. ఈ కీర్తన గురించి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఈ కీర్తన దావీదుని ఇంకా కష్టాలు, బాధలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు, ద్రోహం ఇవన్నీ కూడా దావీదుని వెంటాడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు తన గుండె లోతులున్న బాధని, వేదనని, దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి తన గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధని, తన ఆలోచన విధానాలన్నింటినీ కూడా దేవుని దగ్గర వివరించినటువంటి కీర్తన ఈ 55వ కీర్తన. ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడిందంటే దావీదు ద్రోహానికి గురయ్యాడు. ద్రోహము అనే దానికి చక్కని డెఫినేషన్ ఏంటంటే నమ్మక ద్రోహము. నమ్మిన వారు మనకి ద్రోహం చేసినప్పుడు, నమ్మిన వారు మనకు అన్యాయం చేసినప్పుడు, నమ్మిన వారు అసలు నిజంగా ఇది ఎలా చేశారా, ఇతనే నన్ను మోసం చేశాడా, ఈమె నన్ను మోసం చేసిందా అని చెప్పి మనం ఆశ్చర్యపోయేటట్లుగా మనము ఏడ్చినా లేదా బాధపడినా, ఎవరికి చెప్పుకోలేక లోపల కృంగిపోయిన సందర్భాలు ఏ విధముగా మనం అనుభవిస్తూ ఉంటామో ఆ కాలంలో భక్తుడైన దావీదు కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాడు. ఈ రోజున ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మన జీవితాలలో ఈ రోజున ఈ వాక్యము మనకి అతీతమైనది కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సందర్భాలలో, ఏదో ఒక పరిస్థితుల్లో అయిన వారు, నమ్మిన వారు మనల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, మనల్ని బాధపరిచిన పరిస్థితి, మనం కృంగిపోయిన పరిస్థితి, మన వేదనకు గురైన పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. భక్తుడైనటువంటి దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడంటే తన కడుపుని పుట్టినటువంటి కొడుకు అబ్షాలోం ఏ విధముగా తండ్రిని మోసం చేశాడో చూద్దాం. ఫస్ట్గా మీరందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు కూడా మీరు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే కొన్ని విలువైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఇక్కడ 15వ అధ్యాయము 7 నుంచి 12 వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన కొన్ని విషయాలని మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది అబద్ధాల ద్వారా ద్రోహం చేశాడు దావీదుని అబ్షాలోం తన కొడుకు. తండ్రి అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, 4 సంవత్సరాలు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, నీ దాసునైన నేను సిరియా దేశమందు గెషూరు నందు నుండగా యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయన్ని సేవించదనని మొక్కుకుంటేని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కుబడి తీర్చుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా. ఎంత దారుణం వచ్చాడండి. ఈ అబ్షాలోం తన మనసులో వేరే ఒక దురాలోచన పెట్టుకున్నాడు. అబ్షాలోం తన మనసులో భయంకరమైనటువంటి తండ్రి మీద వ్యతిరేక భావన పెట్టుకున్నాడు. తండ్రిని, తన రాజ్యంని చేజిక్కించుకోవాలనేటువంటి దురాలోచనతో
ఈ 4 సంవత్సరాలు కూడా పగ ప్రతీకారాలతో ఈ యొక్క అబ్షాలోము రగిలిపోతూ ఉంటున్నాడు. ఇంత పగ, ఇంత కక్ష, ఇంత భయంకరమైనటువంటి ద్రోహం అనేది మనసులో పెట్టుకుని తండ్రి అయిన దావీదు దగ్గరికి వెళ్ళి, నాయనా, నేను సిరియా దేశంలో ఉన్నప్పుడు దేవుడు గనక నన్ను యెరూషలేము ప్రాంతానికి నన్ను క్షేమంగా తీసుకొస్తే నేను నీ సన్నిధికి వచ్చి మొక్కుకుంటానని చెప్పి నేను అక్కడ ఉండగా నేను మొక్కుకున్నాను. నేను హెబ్రోను అనే దేవాలయానికి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడానికి నాకు సెలవీనానా అని చెప్పి దావీదు దగ్గరికి వచ్చి ఈ అబ్షాలోము ఈ యొక్క అబద్ధమైనటువంటి ద్రోహాన్ని చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు మనమైనా లేదా మనము మోసపోయిన సందర్భాలు ఇలా ఉంటాయి. అనేక సందర్భాలలో ఏదో ఒక అబద్ధం చెప్పి మనసులో అనేక రకాలైనటువంటి కక్షలు, ద్రోహాలు, ఎంతో నమ్మక ద్రోహాలు మనసులో పెట్టుకుని పైకి ఈ రకంగా అబద్ధములాడేటువంటి మనుషులు లేకపోలేదు, అబద్ధాల చేత మోసపోయినటువంటి మనుషులకు లేకపోలేదు. అలాంటి పరిస్థితి అనేది దావీదు తన జీవితంలో అనుభవించాడు. ఈ యొక్క అబ్షాలోము వచ్చి, నాయనా, నేను మొక్కుకుంటాకి వెళ్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నానంటే నిస్వార్థమైనటువంటి దావీదు, మంచిది నాయనా, నువ్వు వెళ్ళి దేవునికి మొక్కుకొని తిరిగిరా అన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ అబ్షాలోము ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి కుట్ర పన్నుతున్నాడు. ఎంత కుట్ర పన్నుతున్నాడంటే, నిజంగా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇశ్రాయేలు ప్రజలని దగ్గర చేర్చుకుని వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళకి ముద్దు పెట్టి, నా తండ్రి చాలా బిజీగా ఉంటున్నాడు, నా తండ్రి చాలా రాజ్యాలు ఎక్కువైపోయి అతను చాలా బిజీగా ఉంటున్నాడు కాబట్టి మీకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు, సరైనటువంటి ప్రేమను అందించలేకపోతున్నాడు, ఇది వరకున్న ప్రేమ మీ పట్ల కనుపరచలేకపోతున్నాడు కాబట్టి ఆ పని నేను చేయాలనుకుంటున్నాను. నా తండ్రి కొడుకునే కదా, దావీదు కొడుకునే కదా, నేను ఆ బాధ్యతను తీసుకుని మీ అందరినీ కూడా ఆదరించాలి, మీకు న్యాయం చేయాలి, మీకు ఖచ్చితంగా మీ పట్ల నేను న్యాయంగా ప్రవర్తించాలనుకున్నానని చెప్పి అక్కడ స్పష్టంగా రాయబడింది. వాళ్ళందరినీ కూడా, అక్కడున్న వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా అతడు దగ్గర చేర్చుకున్నాడంటే అండి, జాగ్రత్తగా అతని వైపు మలుచుకున్నాడంట. రాకుమారైనటువంటి యొక్క అబ్షాలోం, రాజు యొక్క కొడుకైన ఈ అబ్షాలోం అలాంటి మనుషులందరినీ కూడా దగ్గర చేర్చుకుని వారికి చక్కని ప్రేమను చూపిస్తుంటే ఈ ప్రేమంతా కూడా నిజమైన ప్రేమ అనుకుని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే ఈ కుట్రలో అందరూ కూడా బలైపోయారు. వాళ్ళకి తెలియదు పాపం, విందుకు పిలుస్తున్నాడని, అతను చేసేటువంటి మంచి మంచి పనులకు పిలుస్తున్నాడనే సంగతి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు తెలియక అబ్షాలోము పక్షాన చాలామంది వెళ్ళిపోయారు. తెలియక ఈ మాటలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, స్పష్టంగా కనపడతాయి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబాల్లో జరగవచ్చు. మిమ్మల్ని గూర్చి, మీ యొక్క పరిస్థితిని గూర్చి అనేక మందికి అనేక రకాలుగా వారికి మిమ్మల్ని గూర్చి బ్యాడ్గా, మిమ్మల్ని గూర్చి చెడ్డగా సమాచారం చేసి అనేక మంది వారు కలిగి ఉన్నటువంటి చక్కని ఆ నైపుణ్యతని, చక్కని ప్రేమని కనుపరిచి అనేక మందిని ఆకర్షించుకునేటువంటి పరిస్థితి అనేది అబ్షాలోము చేయగలిగాడు. ఇది నేను అంటున్న దీనికి మనం ఇచ్చే టైటిల్ ఏంటో తెలుసండి, అబద్ధాలు. ఏంటండి? అబద్ధాలతో ద్రోహం, రెండోది కుట్రతో ద్రోహం, మూడోదిగా తన ఇంటెంట్, తన మనసులో ఉన్న ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనను దావీదు యొక్క రాజ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి, అవసరమైతే నా తండ్రిని చంపైనా కానీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఇది అధికార ద్రోహం. ఈ రోజున ఎంతోమంది ఇంకా తల్లిదండ్రులు బ్రతికుండగానే, ఇంకా తల్లిదండ్రులు ఇంకా మంచి సజీవంగా ఉండానే ఏ విధము చేతనే తండ్రిని మోసం చేసి ఆస్తిని రాయించుకోవాలని, తల్లిని మోసం చేసి ఆస్తిని రాయించుకోవాలని ఈ రోజున సమాజం అంతా కూడా, ఈవెన్ దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఆస్తి అంతస్తుల కోసం అనేక మందిని అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టుకొని అనేక మంది వాళ్ళ జీవితాలలో అనేక రకాలైనటువంటి కుట్రలు పన్ని పైకి మంచిగా ప్రవర్తించి వాళ్ళ జీవితాలలో అనేక లాభసాటులు సంపాదించుకుని మోసపోయినటువంటి వ్యక్తులు లేకపోలేదు, మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ వాక్యం ఉంటున్న వారు లేకపోలేదు. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ఈ కాలంలో ఒక అబ్షాలోం లాగా ఉన్నట్లయితే దయచేసి అబ్షాలోం పట్టిన దుర్గతి, అబ్షాలోం పట్టిన భయంకరమైన పరిస్థితి మనకు పట్టక ముందే పశ్చాత్తాపడి ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా. రైట్. తన కడుపును పుట్టిన కొడుకు, తన గర్భమంది పుట్టిన కొడుకు
అబ్షాలోము అనే వ్యక్తి దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఒక జనాన్ని తన వైపు మలుచుకుంటే ఈ వార్త తెలిసిన దావీదు ఎంతగా బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి, ఎంతగా ఏడ్చుంటాడో ఒకసారి ఆలోచించండి. నిజముగా దావీదు చాలా 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 బలమైన వ్యక్తి, దావీదు చాలా యుద్ధ నేర్పరి. అయినప్పటికీ కూడా దావీదు తన కొడుకైనటువంటి అబ్షాలోము రాజు అయ్యాడనే వార్త, రాజుగా ప్రకటించుకునేటువంటి వార్త దావీదుకి వినపడినప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు, దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, దావీదుని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఏం చేద్దాం, అబ్షాలోము చంపేద్దామా అని చెప్పి అడుగుతుంటే, ప్రేమగల దావీదు, పగ పెట్టుకోలేని దావీదు, స్వార్థం లేనట్టు దావీదు వాళ్ళందరినీ పిలిచి, లేదు మనం అతని జోలికి వెళ్ళొద్దు, అతన్ని ఏమనొద్దు, మనమే వెళ్ళిపోదాం. ఒకవేళ మనం ఇక్కడ ఉన్నట్లయితే మనందరినీ కూడా అబ్షాలోము చంపేస్తారు కనుక మనం వెళ్ళిపోదామని చెప్పి దావీదు వెళుతున్న విధానం చూస్తే కాళ్ళకి చెప్పులు లేవు. నిజంగా దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి భయంకరంగా ఏడ్చుకుంటూ ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి రాజభోగాలు అనుభవించి రథాల మీద, గుర్రాల మీద, సైన్యముల ఎదుట ప్రయాణం చేసే దావీదు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, కాలి నడకన, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, కనీసం తిన్నాడో లేదో కూడా తెలియకుండా ఈ నమ్మక ద్రోహాన్ని తలపోసుకుంటూ ఏడుస్తూ దావీదు యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెడుతున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని చదువుతూ ఉంటుంటే, ఒక వ్యక్తి గనక ద్రోహానికి గురైతే, ఒక వ్యక్తి నమ్మక ద్రోహానికి గురైతే గనక ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నమ్మకానికి గొప్ప డెఫినేషన్ ఏంటో తెలుసండి. నమ్మకం అంటే మనమందరం కూడా చైర్లో కూర్చున్నప్పుడు ఆ చైర్లో 4 కాళ్ళు మధ్య ఏముందండి, శూన్యం ఉంది, ఖాళీ ఉంది. ఆ ఖాళీ అనేది నిన్ను మోయగలదనే నమ్మకంతో అక్కడ కూర్చుంటున్నా. ఆ కూర్చున్నటువంటి కుర్చీ కాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ఖాళీ నిన్ను మోస్తుంది, నిన్ను పడిపోకుండా కాపాడగలదనే నమ్మకంతో ఆ కుర్చీ మీద కూర్చుంటా. అది శూన్యములో ఉండేటువంటి నమ్మకం, శూన్యంలో మనం నమ్మేది నమ్మకం. దయచేసి అలాగే ఈ రోజున మనిషి జీవితంలో ఈ శూన్యాన్ని, మనిషి జీవితంలో కూడా నమ్మకమైన శూన్యాన్ని పూర్తించడానికి మనమందరం కూడా కొంతమంది నమ్మకమైన వ్యక్తుల్ని ఏర్పరచుకుంటాం, అంతే కదండి. నమ్మకమైన వ్యక్తులు మన జీవితంలో ఒంటరితనమైన శూన్యాన్ని పూరించడానికి మన ప్రియమైన వారిని ఎంచుకుంటాం, అవునా కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా స్నేహితులు లేరన్న వాళ్ళు ఎవరున్నారా? నమ్మకమైన స్నేహితులు లేని వాళ్ళు ఎవరున్నారా? ఉంటారు, స్నేహితులు అందరూ ఉంటారు, కానీ నమ్మకమైన స్నేహితులు కొంతమంది ఉంటారు. ఆ నమ్మకమైన స్నేహితుల దగ్గరికే మనం అన్ని విషయాల్లో కూడా పోసుకొచ్చినట్టు చెప్తాం. ఆ నమ్మకస్తుడు ఈ చెప్పబడిన మాటలు పట్టుకెళ్ళి 10 మంది చెప్పాడు అనుకోండి, అది వాడు ద్రోహి, అంతే కదండి. వాడు ద్రోహి, అంతే కదండి. మనకు ద్రోహులు ఉన్నారా, నమ్మకమైన స్నేహితులు ఉన్నారా? అమ్మా, అందరూ కూడా సైలెంట్గా ఉన్నారంటే మీరు అందరూ ద్రోహానికి గురైన వాళ్ళ, లేకపోతే మీరే ద్రోహం చేశారా? మీరందరూ ద్రోహానికి గురయ్యారా, లేకపోతే మీరే ద్రోహం చేశారా? 2 రకాలు అర్థమైనాయి కదండి. ద్రోహము అంటే కనుక మనకెవరైనా కానీ నమ్మి ఆ కుటుంబంలో జరిగినటువంటి బాధలన్నీ కూడా నీకు జాగ్రత్తగా పోసుకొచ్చినట్టు చెప్తే ఆ మాటలు పట్టుకెళ్ళి ఇంకొకరు చెప్పామనుకోండి, అది ద్రోహం, అవునే కదండి. సో మనం ఎవరం కూడా ద్రోహులుగా ఉండొద్దు, మనం ఎవరం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. వాళ్ళకి ఏ బాధ వచ్చినా కానీ ఇతనికే చెప్పాలి, ఆమెకి ఏ బాధ వచ్చినా కానీ ఆమెకే చెప్పాలి. కడుపులో పెట్టి నా కోసం ప్రార్థన చేస్తుంది, నా బాధను అర్థం చేసుకుంటుంది, నా కొరకు నిజంగా ప్రార్థన చేస్తుంది, నాకు మంచి సలహా చెప్తారు అనేటువంటి భావన, నమ్మకమైనటువంటి స్నేహితులు మనం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించిన గాక. హల్లెలూయా. మనం స్నేహితుల మధ్య ద్రోహం చేయవచ్చు, అంతేకాకుండా మనకు అత్యంత ప్రియమైన వారు మనల్ని మోసం చేయవచ్చు. 3వదిగా మన కుటుంబాలు అనేక సార్లు ఈ కడవరి దినాల్లో అస్సలు కుటుంబ వ్యవస్థ అనేది అస్సలు కలిసి ఉండలేదు, అవునా కదండి. ఒకప్పుడు ఊరికి ఏదైనా చిన్న గొడవలు ఉండే, కానీ ఇప్పుడు ఇల్లుకి కూడా గొడవలే, అస్సలు ఎక్కడా కూడా కలిసి ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. మరి పని ఏమైనా గొడవలు ఉంటాయంటే కానీ ఏముండవు, చిన్న ఈగోస్, చిన్న ఏమంటారు పంతాలు, పట్టింపులు, ఇవన్నిటినీ కూడా దేవుడు మనలోని తీసివేసి మనం బ్రతికేది చాలా కొద్ది కాలమే. మనం జీవించే ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం. దయచేసి మనం ఎవరికి ద్రోహం చేయొద్దు,
ఎవరో కూడా మనకు ద్రోహం చేయకుండా మనం ప్రార్థన చేసుకుందాం. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ఇతర కొడుకు అలా చేశాడు కదండి, అవునా కాదు? బయటోడు ఎవడన్నా దావీదు ఇదే చెప్తాడు. 55వ కీర్తన చదివించిన సమయం లేదు కానీ 55వ కీర్తనలో దావీదు తన బాధ ఏం చెప్తాడు? బయటోడు అయితే కానీ నేను ఏదైనా జాగ్రత్త పడేవాడిని, నా శత్రువు అయితే కానీ నేను ఏదైనా జాగ్రత్త, నా ఇంట్లో వాడు ఎలా చేస్తే కనుక, నా ఇంట్లో వాడు ఎంత ద్రోహం చేస్తే, నా ఇంట్లో వాడు ఎంత పగ పడితే నేను ఎలా జాగ్రత్త పడగలుగుతాను? నమ్మిన భర్తే, అవునా కాదండి? రీసెంట్గా నిన్న మొన్న కానీ ఒక భయంకరం గుండెలు పిండేసిన ఒక వార్తను మనం చూస్తాం. తిరుపతి అనే ప్రాంతంలో మోహన్ అనే ఆయన, ఎందుకో తెలియదు, చాలా చక్కని ఫ్యామిలీ అంటండి. వార్త వింటుంటే గుండెలు పిండేస్తుంది. చక్కని ఫ్యామిలీ, చక్కని భార్య ఏమో బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది, ఈయనేమో సిమెంట్ కంపెనీ నడిపిస్తూ ఉంటున్నాడు. చక్కని పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటున్నారు. తల్లి అత్త ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారంటే అండి. ఆ చుట్టుపక్కల అందరూ వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నారు, చాలా మంచి ఫ్యామిలీ అని. ఆ విధంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏమైందో తెలియదు. బుధవారం అనుకుంటా మధ్యాహ్నం భార్య దగ్గరికి వెళ్ళి మనం ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి ఏమైందో తెలియదు. వెంటనే ఆ భార్యని, ఆ లోపల ఇంకో గదిలో ఉన్న తల్లిని చున్ని బిగించి ఇద్దరిని కూడా చంపేశాడు. ఇద్దరిని చంపడమే కాకుండా స్కూల్కి వెళ్ళి టీచర్స్తో వీళ్ళ మావి గారు చనిపోయారు, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి ఆ పిల్లలిద్దరినీ కూడా 9వ తరగతి 7వ తరగతి చదువుతున్న పిల్లలిద్దరినీ కూడా బండి మీద ఎక్కించుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను చచ్చిపోతానని చెప్పేసి అలా పడుకుంటే అన్యం పుణ్యం తెలియనటువంటి ఈ పిల్లలు తండ్రిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక ట్రైన్ వచ్చేసింది, 3 కూడా చచ్చిపోయారు. ఒక్కడి వల్ల ఇంచుమించుగా 5 చచ్చిపోయారు. ఒక్కడి తప్పిదం వల్ల కుటుంబం అంతా కూడా సమూలమైనగా నాశనం అయిపోయింది. ఈ రోజున ఇలాంటి వార్తలు మనకు కొన్ని మాత్రం తెలుస్తాయి. అనుదినము ఎక్కడ చూసినా ఇలాంటి దుర్వార్తలే, ఎక్కడ చూసినా ఇలా భయంకరమైన వార్తలే మనం వింటున్నాం. ఎందుకో తెలుసా? ఈ రోజున మనిషి తన జీవితంలో ఏదో ఒక విషయంలో తన మనసుని చెడగొట్టుకుంటున్నాడు. ఆ మనసుని చెడగొట్టుకుని చెడిపోయిన మనసు ఎంతవరకు దారితీస్తుందంటే తాను చచ్చిపోవాలి, ఇతరులను కూడా చంపేనటువంటి భయంకరమైన స్థితికి దారితీస్తుంది. దయచేసి మనం ఎవరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనకి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనము దేవుని సహాయాన్ని అడిగే వారికి ఉండాలి. దావీదు అంటాడు కదండి, దావీదు ఎలాగే నీ కొడుకు రాజు అవుతున్నాడు, రాజ్యాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు, నీ పరిస్థితి ఏంటని చెప్తే దావీదు నిర్విపోయి దావీదు ఏడుస్తూ అలాగే బిల్డింగ్ మీద కూర్చుని ఉన్నాడు, ఏడుస్తూ ఉంటున్నాడు. కన్నీళ్ళన్నీ కూడా ఏరులై పారుతూ ఉంటున్నాయి. గడ్డ మీద కారుకుంటూ విపరీతంగా ఏడుస్తున్నాడు, ఎవరితో మాట్లాడటం లేదు, ఏడుపు. అలా ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అంత దూరాన్న ఒక చక్కని తెల్లని పావురము ఆ విధంగా కనిపించినప్పుడు దావీదుకి వెంటనే తన యొక్క చూపంతా కూడా ఆ పావురం మీదకి వెళ్ళింది. ఆ పావురం మీదకి వెళ్ళి ఈ దావీదు అంటాడు కదండి, ఇదే కీర్తన 6వ వచనంలో ఏమంటాడు చూడండి, 55:6 వచనం. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే త్వరపడి దూరంగా పారిపోయి దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆహా, నేను గువ్వలా మారినట్లయితే, నాకు గువ్వ వలె రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి ఈ సమస్య లేనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి నేను ఉందునే అని చెప్పి దావీదు కష్టకాలంలో ఆ యొక్క గువ్వను చూసి నాకు కూడా అలాంటి రెక్కలు ఉంటే బాగున్ను అనుకుంటాడని. దయచేసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఇలాంటి భయంకరమైనటువంటి కష్టకాలము మన జీవితాల్లో వచ్చి ఉంటుంది, ఇంకా ఉంటుంది. అయితే కష్టకాలం అనేది ఎలాంటిది తెలుసా? జీవితంలో తుఫాను లాంటిది. ఎలాంటిదండి? తుఫాను లాంటిది. తుఫాన్ల మధ్య మనమందరము కూడా కృంగిపోవడం అనేది సహజం. ఆ తుఫాన్లు ఎలా ఉంటాయంటే అనిశ్చిత అనేటువంటి అలలు మనల్ని చుట్టుకుంటాయంటండి. ఏంటండి? అనిశ్చిత అంటే నిశ్చితత అనేది ఉండదు, అంటే స్థిరత్వం ఉండదు, టెన్షన్స్, భయము, ఆందోళన, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం నిర్ణయం తీసుకుంటా తెలియదు. అప్పులు అయితే కనుక మరింత అప్పులు చేసే పరిస్థితి, ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించి నాలుగు సమస్యలు తెచ్చుకునే పరిస్థితి. ఇలాంటి అనిశ్చిత అనేది మన జీవితంలోకి వస్తుంది. రెండోదిగా మార్పు అనే గాలులు మనల్ని దారి తప్పిస్తాయి.
ఓకేనా. తుఫాను గాలి ఏ విధంగా అయితే కనుక ఓడ యొక్క ప్రయాణాన్ని గమనాన్ని దారి తప్పిస్తాదో, అలాగే మన జీవితాల్లోకి వచ్చిన తుఫానులను గనక మనము జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆ తుఫానులు అంటేనే మనల్ని ఏం చేస్తాయి, దారి మళ్లింపజేస్తాయి. దేవుని వైపు నుంచి కాకుండా మరొక దారిని మళ్లింపజేసే ప్రయత్నం చేస్తాయి. మూడవదిగా సందేహం అనేటువంటి ఉరుములు. ఏమొస్తుంది, వరద వచ్చిన తుఫాను వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఉరుములు వస్తాయి. ఆ ఉరుములు దేంతో పోల్చాడంటే ఈ యొక్క కవి ఉరుములు దేంతో పోల్చాడో తెలుసండి, సందేహాలు, అనుమానాలు. అవునా కాదండి. మన జీవితాలు ఏదన్నా కానీ నమ్మక ద్రోహానికి గురైనప్పుడు అనేక అనుమానాలు వస్తాయి. అవునా కాదండి. అనేక అనుమానాలు మనం ఎత్తుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం అనేటువంటి చిన్న స్వరాన్ని వినపడకుండా ఈ ఉరుముల యొక్క శబ్దం అనేది ఆపేస్తుంది. ఉరుముల శబ్దం అనేది అంటే మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి నేను చెప్తున్న అనిశ్చిత అంటే స్థిరత్వం లేకపోవడం. రెండోది ఆ కష్టకాలంలో ఆ ద్రోహానికి గురైనప్పుడు, ఆ బాధకు గురైనప్పుడు ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటూ చచ్చిపోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక అప్పుడు మనకి ఎంతో కొంత విశ్వాసం, ఎప్పుడోకప్పుడు నేర్చుకున్న భక్తి, ఎంతో కొంత ప్రార్థన ఉంటుంది మనకి. కానీ ఆ ప్రార్థన అనేది ఇప్పుడు బయటకు రాకుండా, ఆ విశ్వాసం అనేది బయటకు రాకుండా ఏం ఆపేస్తుంది, ఆ స్వరాన్ని, ఉరుములు అనేటువంటి శబ్దం అనేది ఈ విశ్వాసపు అనేటువంటి మాటలు నీకు చెప్తుంది. నువ్వు కాదు, ఇంతకంటే పెద్ద సమస్య వచ్చింది నీకు, అప్పుడు దేవుడు కాపాడాడు. ఇంతకంటే నమ్మక ద్రోహం నీకు జరిగింది, అప్పుడు దేవుడు నిన్ను ఆదరించాడు, భయపడకని చెప్పి చిన్న స్వరంతో విశ్వాసం ఎక్కడో మనకు పుట్టుకొస్తుంటే ఆ విశ్వాసాన్ని మనం వినపడకుండా, మనం గ్రహించకుండా ఈ ఉరుములు అనేటువంటి సందేహం అంటే అనుమానం అనే ఉరుములన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాయి, అనిచ్చివేస్తాయి. అర్థమైందని నేను చెప్పిన మాట. తుఫాను దేంతో పోల్చాడంటే కవి చాలా అద్భుతంగా పోల్చాడు. తుఫాన్లు అంట మనలో అనిశ్చిత అనేటువంటి అలలను ముంచుకొస్తాయి. తుఫాన్ అంటే ఏంటి, అలలే కదండి. అనిశ్చిత అంటే ఆ అలల్లో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనలో మమ్మల్ని ఈ విధంగా సమకూర్చి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. వాక్యం ద్వారా నీ ప్రజలతో నాతో స్పష్టంగా మాట్లాడను నాయన. విన్న వాక్య ప్రకారము మా జీవితాలలో తండ్రి గొప్ప ఆదరణ, నెమ్మది, వాదార్పు, హెచ్చరికలనే ప్రభువా మేము స్వీకరించడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కీర్తనలు, కొన్ని కీర్తనలు భక్తులు కష్టాలు తీరిపోయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి నెమ్మదిని బట్టి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి, వాళ్ళ జీవితాలలో పొందుకున్నటువంటి విజయాన్ని బట్టి రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి కీర్తన 55వ కీర్తన. ఈ కీర్తన గురించి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఈ కీర్తన దావీదుని ఇంకా కష్టాలు, బాధలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు, ద్రోహం ఇవన్నీ కూడా దావీదుని వెంటాడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు తన గుండె లోతులున్న బాధని, వేదనని, దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి తన గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధని, తన ఆలోచన విధానాలన్నింటినీ కూడా దేవుని దగ్గర వివరించినటువంటి కీర్తన ఈ 55వ కీర్తన. ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడిందంటే దావీదు ద్రోహానికి గురయ్యాడు. ద్రోహము అనే దానికి చక్కని డెఫినేషన్ ఏంటంటే నమ్మక ద్రోహము. నమ్మిన వారు మనకి ద్రోహం చేసినప్పుడు, నమ్మిన వారు మనకు అన్యాయం చేసినప్పుడు, నమ్మిన వారు అసలు నిజంగా ఇది ఎలా చేశారా, ఇతనే నన్ను మోసం చేశాడా, ఈమె నన్ను మోసం చేసిందా అని చెప్పి మనం ఆశ్చర్యపోయేటట్లుగా మనము ఏడ్చినా లేదా బాధపడినా, ఎవరికి చెప్పుకోలేక లోపల కృంగిపోయిన సందర్భాలు ఏ విధముగా మనం అనుభవిస్తూ ఉంటామో ఆ కాలంలో భక్తుడైన దావీదు కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాడు.
ఈ రోజున ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మన జీవితాలలో ఈ రోజున ఈ వాక్యము మనకి అతీతమైనది కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సందర్భాలలో ఏదో ఒక పరిస్థితుల్లో అయిన వారు, నమ్మిన వారు మనల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, మనల్ని బాధపరిచిన పరిస్థితి, మనం కృంగిపోయిన పరిస్థితి, మన వేదనకు గురైన పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. భక్తుడైనటువంటి దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడంటే, తన కడుపుని పుట్టినటువంటి కొడుకు అబ్షాలోం ఏ విధముగా తండ్రిని మోసం చేశాడో చూద్దాం. ఫస్ట్గా మీరందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు కూడా మీరు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే కొన్ని విలువైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఇక్కడ 15వ అధ్యాయము 7 నుంచి 12 వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన కొన్ని విషయాలని మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది, అబద్ధాల ద్వారా ద్రోహం చేశాడు దావీదుని అబ్షాలోం తన కొడుకు. తండ్రి అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, 4 సంవత్సరాలు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, నీ దాసునైన నేను సిరియా దేశమందు గెషూరు నందునుండగా యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయన్ని సేవించదనని మొక్కుకుంటేని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కుబడి తీర్చుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా. ఎంత దారుణం వచ్చాడండి. ఈ అబ్షాలోం తన మనసులో వేరొక దురాలోచన పెట్టుకున్నాడు. అబ్షాలోం తన మనసులో భయంకరమైనటువంటి తండ్రి మీద వ్యతిరేక భావన పెట్టుకున్నాడు. తండ్రిని, తన రాజ్యంని చేజిక్కించుకోవాలనేటువంటి దురాలోచనతో ఈ 4 సంవత్సరాలు కూడా పగ ప్రతీకారాలతో ఈ యొక్క అబ్షాలోము రగిలిపోతూ ఉంటున్నాడు. ఇంత పగ, ఇంత కక్ష, ఇంత భయంకరమైనటువంటి ద్రోహం అనేది మనసులో పెట్టుకుని తండ్రి అయిన దావీదు దగ్గరికి వెళ్ళి, నాయనా, నేను సిరియా దేశంలో ఉన్నప్పుడు దేవుడు గనక నన్ను యెరూషలేము ప్రాంతానికి నన్ను క్షేమంగా తీసుకొస్తే నేను నీ సన్నిధికి వచ్చి మొక్కుకుంటానని చెప్పి నేను అక్కడ ఉండగా నేను మొక్కుకున్నాను. నేను హెబ్రోను అనే దేవాలయానికి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడానికి నాకు సెలవీనానా అని చెప్పి దావీదు దగ్గరికి వచ్చి ఈ అబ్షాలోము ఈ యొక్క అబద్ధమైనటువంటి ద్రోహాన్ని చేస్తున్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు మనమైనా లేదా మనము మోసపోయిన సందర్భాలు ఎలా ఉంటాయి. అనేక సందర్భాలలో ఏదో ఒక అబద్ధం చెప్పి మనసులో అనేక రకాలైనటువంటి కక్షలు, ద్రోహాలు, ఎంతో నమ్మక ద్రోహాలు మనసులో పెట్టుకుని పైకి ఈ రకంగా అబద్ధములాడేటువంటి మనుషులు లేకపోలేదు, అబద్ధాల చేత మోసపోయినటువంటి మనుషులకు లేకపోలేదు. అలాంటి పరిస్థితి అనేది దావీదు తన జీవితంలో అనుభవించాడు. ఈ యొక్క అబ్షాలోము వచ్చి, నాయనా, నేను మొక్కుకుంటాకి వెళ్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నానంటే నిస్వార్థమైనటువంటి దావీదు, మంచిది నాయనా, నువ్వు వెళ్ళి దేవునికి మొక్కుకొని తిరిగిరా అన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ అబ్షాలోము ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి కుట్ర పన్నుతున్నాడు. ఎంత కుట్ర పన్నుతున్నాడంటే, నిజంగా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇశ్రాయేలు ప్రజలని దగ్గర చేర్చుకుని వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళకి ముద్దు పెట్టి, నా తండ్రి చాలా బిజీగా ఉంటున్నాడు, నా తండ్రి చాలా రాజ్యాలు ఎక్కువైపోయి అతను చాలా బిజీగా ఉంటున్నాడు కాబట్టి మీకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు, సరైనటువంటి ప్రేమను అందించలేకపోతున్నాడు, ఇది వరకున్న ప్రేమ మీ పట్ల కనుపరచలేకపోతున్నాడు కాబట్టి ఆ పని నేను చేయాలనుకుంటున్నాను. నా తండ్రి కొడుకునే కదా, దావీదు కొడుకునే కదా, నేను ఆ బాధ్యతను తీసుకుని మీ అందరినీ కూడా ఆదరించాలి, మీకు న్యాయం చేయాలి, మీకు ఖచ్చితంగా మీ పట్ల నేను న్యాయంగా ప్రవర్తించాలనుకున్నానని చెప్పి అక్కడ స్పష్టంగా రాయబడింది. వాళ్ళందరినీ కూడా, అక్కడున్న వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా అతడు దగ్గర చేర్చుకున్నాడంటే అండి, జాగ్రత్తగా అతని వైపు మలుచుకున్నాడంట. రాకుమారైనటువంటి యొక్క అబ్షాలోం, రాజు యొక్క కొడుకైన ఈ అబ్షాలోం అలాంటి మనుషులందరినీ కూడా దగ్గర చేర్చుకుని వారికి చక్కని ప్రేమను చూపిస్తుంటే ఈ ప్రేమంతా కూడా నిజమైన ప్రేమ అనుకుని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే ఈ కుట్రలో అందరూ కూడా బలైపోయారు. వాళ్ళకి తెలియదు పాపం.
విందుకు పిలుస్తున్నాడని, అతను చేసేటువంటి మంచి మంచి పనులకు పిలుస్తున్నాడనే సంగతి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు తెలియక అబ్షాలోము పక్షాన చాలామంది వెళ్ళిపోయారు. తెలియక ఈ మాటలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, స్పష్టంగా కనపడతాయి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబాల్లో జరగవచ్చు. మిమ్మల్ని గూర్చి, మీ యొక్క పరిస్థితిని గూర్చి అనేక మందికి అనేక రకాలుగా వారికి మిమ్మల్ని గూర్చి బ్యాడ్గా, మిమ్మల్ని గూర్చి చెడ్డగా సమాచారం చేసి అనేక మంది వారు కలిగి ఉన్నటువంటి చక్కని ఆ నైపుణ్యతని, చక్కని ప్రేమని కనుపరిచి అనేక మందిని ఆకర్షించుకునేటువంటి పరిస్థితి అనేది అబ్షాలోము చేయగలిగాడు. ఇది నేను అంటున్న దీనికి మనం ఇచ్చే టైటిల్ ఏంటో తెలిసింది, అబద్ధాలు. ఏంటండి? అబద్ధాలతో ద్రోహం, రెండోది కుట్రతో ద్రోహం, మూడోదిగా తన ఇంటెంట్, తన మనసులో ఉన్న ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనను దావీదు యొక్క రాజ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి, అవసరమైతే నా తండ్రిని చంపైనా కానీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఇది అధికార ద్రోహం. అధికార ద్రోహం. ఈ రోజున ఎంతోమంది ఇంకా తల్లిదండ్రులు బ్రతికుండగానే, ఇంకా తల్లిదండ్రులు ఇంకా మంచి సజీవంగా ఉండానే ఏ విధము చేతనే తండ్రిని మోసం చేసి ఆస్తిని రాయించుకోవాలని, తల్లిని మోసం చేసి ఆస్తిని రాయించుకోవాలని ఈ రోజున సమాజం అంతా కూడా, ఈవెన్ దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఆస్తి అంతస్తుల కోసం అనేక మందిని అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టుకొని, అనేక మంది వాళ్ళ జీవితాలలో అనేక రకాలైనటువంటి కుట్రలు పన్ని పైకి మంచిగా ప్రవర్తించి వాళ్ళ జీవితాలలో అనేక లాభసాటిలు సంపాదించుకుని మోసపోయినటువంటి వ్యక్తులు లేకపోలేదు. మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ వాక్యం ఉంటున్న వారు లేకపోలేదు. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ఈ కాలంలో ఒక అబ్షాలోము లాగా ఉన్నట్లయితే దయచేసి అబ్షాలోము పట్టిన దుర్గతి, అబ్షాలోము పట్టిన భయంకరమైన పరిస్థితి మనకు పట్టకముందే పశ్చాత్తాపడి ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా. రైట్. తన కడుపును పుట్టిన కొడుకు, తన గర్భమంది పుట్టిన కొడుకు అబ్షాలోము అనే వ్యక్తి దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఒక జనాన్ని తన వైపు మలుచుకుంటే ఈ వార్త తెలిసిన దావీదు ఎంతగా బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి, ఎంతగా ఏడ్చుంటాడో ఒకసారి ఆలోచించండి. నిజముగా దావీదు చాలా 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 బలమైన వ్యక్తి. దావీదు చాలా యుద్ధ నేర్పరి అయినప్పటికీ కూడా దావీదు తన కొడుకైనటువంటి అబ్షాలోము రాజు అయ్యాడనే వార్త, రాజుగా ప్రకటించుకునేటువంటి వార్త దావీదుకి వినపడినప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు, దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, దావీదుని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఏం చేద్దాం, అబ్షాలోము చంపేద్దామా అని చెప్పి అడుగుతుంటే ప్రేమగలన దావీదు, పగ పెట్టుకోలేని దావీదు, స్వార్థం లేనట్టు దావీదు వాళ్ళందరినీ ఎప్పుడో పిలిచి, లేదు మనం అతని జోలికి వెళ్ళొద్దు, అతన్ని ఏమనొద్దు, మనమే వెళ్ళిపోదాం. ఒకవేళ మనం ఇక్కడ ఉన్నట్లయితే మనందరినీ కూడా అబ్షాలోము చంపేస్తారు కనుక మనం వెళ్ళిపోదామని చెప్పి దావీదు వెళుతున్న విధానం చూస్తే కాళ్ళకి చెప్పులు లేవు. నిజంగా దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి భయంకరంగా ఏడ్చుకుంటూ ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి రాజభోగాలు అనుభవించి రథాల మీద, గుర్రాల మీద, సైన్యముల ఎదుట ప్రయాణం చేసే దావీదు అక్కడ స్పష్టంగా రాయబడింది, కాలి నడకన, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, కనీసం తిన్నాడో లేదో కూడా తెలియకుండా ఈ నమ్మక ద్రోహాన్ని తలపోసుకుంటూ ఏడుస్తూ దావీదు యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెడుతున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని చదువుతూ ఉంటుంటే ఒక వ్యక్తి గనక ద్రోహానికి గురైతే, ఒక వ్యక్తి నమ్మక ద్రోహానికి గురైతే గనక ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నమ్మకానికి గొప్ప డెఫినేషన్ ఏంటో తెలుసండి. నమ్మకము అంటే మనమందరం కూడా చైర్లో కూర్చున్నప్పుడు ఆ చైర్లో 4 కాళ్ళ మధ్య ఏముందండి? శూన్యం ఉంది, ఖాళీ ఉంది. ఆ ఖాళీ అనేది నిన్ను మోయగలదనే నమ్మకంతో అక్కడ కూర్చుంటున్నా. ఆ కూర్చున్నటువంటి కుర్చీ కాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ఖాళీ నిన్ను మోస్తాది, నిన్ను పడిపోకుండా కాపాడగలదనే నమ్మకంతో ఆ కుర్చీ మీద కూర్చుంటా. అది శూన్యములో ఉండేటువంటి నమ్మకం, శూన్యంలో మనం నమ్మేది నమ్మకం. దయచేసి అలాగే ఈ రోజున మనిషి జీవితంలో ఈ శూన్యాన్ని, మనిషి జీవితంలో కూడా నమ్మకమైన శూన్యాన్ని పూర్తించడానికి మనమందరం కూడా కొంతమంది వ్యక్తుల్ని, నమ్మకమైన వ్యక్తుల్ని ఏర్పరచుకుంటాం, అంతే కదండి.
నమ్మకమైన వ్యక్తులు. మన జీవితంలో ఒంటరితనమైన శూన్యాన్ని పూరించడానికి మన ప్రియమైన వారిని ఎంచుకుంటాం. అవునా కదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా స్నేహితులు లేరన్న వాళ్ళు ఎవరున్నారా? నమ్మకమైన స్నేహితులు లేని వాళ్ళు ఎవరున్నారా? ఉంటారు. స్నేహితులు అందరూ ఉంటారు, కానీ నమ్మకమైన స్నేహితులు కొంతమంది ఉంటారు. ఆ నమ్మకమైన స్నేహితుల దగ్గరికి మనం అన్ని విషయాల్లో కూడా పోసుకూర్చున్నట్టు చెప్తాం. ఆ నమ్మకస్తుడు ఈ చెప్పబడిన మాటలు పట్టుకెళ్ళి 10 మంది చెప్పాడు అనుకోండి, అది వాడు ద్రోహి. అంతే కదండి, వాడు ద్రోహి. అంతే కదండి. మనకు ద్రోహులు ఉన్నారా, నమ్మకమైన స్నేహితులు ఉన్నారా? అమ్మా, అందరూ కూడా సైలెంట్గా ఉన్నారంటే మీరు అందరూ ద్రోహానికి గురైన వాళ్ళ, లేకపోతే మీరే ద్రోహం చేశారా? మీరందరూ ద్రోహానికి గురయ్యారా, లేకపోతే మీరే ద్రోహం చేశారా? 2 రకాలు అర్థమైనాయి కదండి. ద్రోహము అంటే కనుక మనకెవరైనా కానీ నమ్మి ఆ కుటుంబంలో జరిగినటువంటి బాధలన్నీ కూడా నీకు జాగ్రత్తగా పోసుకూర్చున్నట్టు చెప్తే ఆ మాటలు పట్టుకెళ్ళి ఇంకొకరు చెప్పామనుకోండి, అది ద్రోహం. అవునే కదండి. సో మనం ఎవరం కూడా ద్రోహులుగా ఉండొద్దు, మనం ఎవరం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. నీకు వాళ్ళకి ఏ బాధ వచ్చినా కానీ ఇతనికే చెప్పాలి, ఆమెకి ఏ బాధ వచ్చినా కానీ ఆమెకే చెప్పాలి. కడుపులో పెట్టి నా కోసం ప్రార్థన చేస్తుంది, నా బాధను అర్థం చేసుకుంటుంది, నా కొరకు నిజంగా ప్రార్థన చేస్తుంది, నాకు మంచి సలహా చెప్తారు అనేటువంటి భావన నమ్మకమైనటువంటి స్నేహితులు మనం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించిన గాక. హల్లెలూయా. మనం స్నేహితుల మధ్య ద్రోహం చేయవచ్చు, అంతేకాకుండా మనకు అత్యంత ప్రియమైన వారు మనల్ని మోసం చేయవచ్చు. మూడవదిగా మన కుటుంబాలు అనేక సార్లు ఈ కడవరి దినాల్లో అస్సలు కుటుంబ వ్యవస్థ అనేది అస్సలు కలిసి ఉండలేదు. అవునా కదండి. ఒకప్పుడు ఊరికి ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉండే, కానీ ఇప్పుడు ఇల్లుకి కూడా గొడవలే. అస్సలు ఎక్కడా కూడా కలిసి ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. మరి పని ఏమైనా గొడవలు ఉంటాయంటే అక్కడ ఏముండవు. చిన్న చిన్న ఈగోస్, చిన్న చిన్న ఏమంటారు పంతాలు, పట్టింపులు, ఇవన్నిటినీ కూడా దేవుడు మనలోని తీసివేసి మనం బ్రతికేది చాలా కొద్ది కాలమే. మనం జీవించే ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం. దయచేసి మనం ఎవరికి ద్రోహం చేయొద్దు, ఎవరో కూడా మనకు ద్రోహం చేయకుండా మనం ప్రార్థన చేసుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక ఇతర కొడుకు అలా చేశాడు కదండి. అవునా కాదు? బయటోడు ఎవడన్నా దావీదు ఇదే చెప్తాడు. 55వ కీర్తన చదివించిన సమయం లేదు, కానీ 55వ కీర్తనలో దావీదు తన బాధ ఏం చెప్తాడు? బయటోడు అయితే కానీ నేను ఏదైనా జాగ్రత్త పడేవాడిని, నా శత్రువు అయితే కానీ నేను ఏదైనా జాగ్రత్త, నా ఇంట్లో వాడు ఎలా చేస్తే కనుక, నా ఇంట్లో వాడు ఎంత ద్రోహం చేస్తే, నా ఇంట్లో వాడు ఎంత పగపడితే నేను ఎలా జాగ్రత్త పడగలుగుతాను? నమ్మిన భర్తే. అవునా కాదండి? రీసెంట్గా నిన్న మొన్న కానీ ఒక భయంకరం గుండెలు పిండేసిన ఒక వార్తను మనం చూస్తాం. తిరుపతి అనే ప్రాంతంలో మోహన్ అనే ఆయన, ఎందుకో తెలియదు, చాలా చక్కని ఫ్యామిలీ అంటే అండి, వార్త వింటుంటే గుండెలు పిండేస్తుంది. చక్కని ఫ్యామిలీ, చక్కని భార్య ఏమో బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది, ఈయనేమో సిమెంట్ కంపెనీ నడిపిస్తూ ఉంటున్నాడు. చక్కని పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటున్నారు. తల్లి అత్త ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారంటే అండి. ఆ చుట్టుపక్కల అందరూ వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నారు, చాలా మంచి ఫ్యామిలీ అని. ఆ విధంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏమైందో తెలియదు. బుధవారం అనుకుంటా మధ్యాహ్నం భార్య దగ్గరికి వెళ్ళి మనం ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఏమైందో తెలియదు, వెంటనే ఆ భార్యని, ఆ లోపల ఇంకో గదిలో ఉన్న తల్లిని చున్ని బిగించి ఇద్దరిని కూడా చంపేశాడు. ఇద్దరిని చంపడమే కాకుండా స్కూల్కి వెళ్ళి టీచర్స్తో వీళ్ళ మావి గారు చనిపోయారు, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి ఆ పిల్లలిద్దరినీ కూడా 9వ తరగతి 7వ తరగతి చదువుతున్న పిల్లలిద్దరినీ కూడా బండి మీద ఎక్కించుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను చచ్చిపోతానని చెప్పేసి అలా పడుకుంటే అన్యం పుణ్యం తెలియనటువంటి ఈ పిల్లలు తండ్రిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా ట్రైన్ వచ్చేసింది, 3 కూడా చచ్చిపోయారు. ఒక్కడి వల్ల ఇంచుమించుగా 5 చచ్చిపోయారు. ఒక్కడి తప్పిదం వల్ల కుటుంబం అంతా కూడా సమూలమైనగా నాశనం అయిపోయింది. ఈ రోజున ఇలాంటి వార్తలు మనకు కొన్ని మాత్రం తెలుస్తాయి. అనుదినము ఎక్కడ చూసినా ఇలాంటి దుర్వార్తలే, ఎక్కడ చూసినా ఇలా భయంకరమైన వార్తలే మనం వింటున్నాం. ఎందుకో తెలుసా? ఈ రోజున మనిషి తన జీవితంలో ఏదో ఒక విషయంలో తన మనసుని చెడగొట్టుకుంటున్నాడు. ఆ మనసుని చెడగొట్టుకుని చెడిపోయిన మనసు ఎంతవరకు దారితీస్తుందంటే తాను చచ్చిపోవాలి, ఇతరులను కూడా చంపేనటువంటి భయంకరమైన స్థితికి దారితీస్తుంది. దయచేసి మనం ఎవరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనకి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనము దేవుని సహాయాన్ని అడిగే వారికి ఉండాలి. దావీదు అంటాడు కదండి, దావీదు ఎలాగే నీ కొడుకు రాజు అవుతున్నాడు, రాజ్యాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు, నీ పరిస్థితి ఏంటని చెప్తే దావీదు నిర్విపోయి, దావీదు ఏడుస్తూ
అలా అలాగే బిల్డింగ్ మీద కూర్చుని ఉన్నాడు, ఏడుస్తూ ఉంటున్నాడు. కన్నీళ్ళన్నీ కూడా ఏరులై పారుతూ ఉంటున్నాయి. గడ్డ మీద కారుకుంటూ విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎవరితో మాట్లాడటం లేదు. ఏడుపు ఏడుపు ఏడుపు. అలా ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అంత దూరాన్న ఒక చక్కని తెల్లని పావురము ఆ విధంగా కనిపించినప్పుడు దావీదుకు వెంటనే తన యొక్క చూపంతా కూడా ఆ పావురం మీదకి వెళ్ళింది. ఆ పావురం మీదకి వెళ్ళి ఈ దావీదు అంటాడు కదండి, ఇదే కీర్తన 6వ వచనంలో ఏమంటాడు చూడండి, 55 6వ వచనం. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే త్వరపడి దూరంగా పారిపోయి దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. ఆహా, నేను గువ్వలా మారినట్లయితే, నాకు గువ్వ వలె రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి ఈ సమస్య లేనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి నేను ఉందునే అని చెప్పి దావీదు కష్టకాలంలో ఆ యొక్క గువ్వను చూసి నాకు కూడా అలాంటి రెక్కలు ఉంటే బాగున్ను అనుకుంటాడండి. దయచేసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఇలాంటి భయంకరమైనటువంటి కష్టకాలము మన జీవితాల్లో వచ్చి ఉంటుంది, ఇంకా ఉండే ఉంటుంది. అయితే కష్టకాలం అనేది ఎలాంటిది తెలుసా? జీవితంలో తుఫాను లాంటిది. ఎలాంటిదండి? తుఫాను లాంటిది. తుఫాను మధ్య మనమందరము కూడా కృంగిపోవడం అనేది సహజం. ఆ తుఫాన్లు ఎలా ఉంటాయంటే అనిశ్చిత అనేటువంటి అలలు మనల్ని చుట్టుకుంటాయంటండి. ఏంటండి? అనిశ్చిత అంటే నిశ్చితత అనేది ఉండదు, అంటే స్థిరత్వం ఉండదు, టెన్షన్స్, భయము, ఆందోళన, ఏం చేస్తున్నామో తెలియదు, ఏ నిర్ణయం తీసుకుంటా తెలియదు. అప్పులు అయితే కనుక మరింత అప్పులు చేసే పరిస్థితి. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించే నాలుగు సమస్యలు తెచ్చుకునే పరిస్థితి. ఇలాంటి అనిశ్చిత అనేది మన జీవితంలోకి వస్తుంది. రెండోదిగా మార్పు అనే గాలులు మనల్ని దారి తప్పిస్తాయి. ఓకేనా? తుఫాను గాలి ఏ విధంగా అయితే కనుక వాడ యొక్క ప్రయాణాన్ని, గమనాన్ని దారి తప్పిస్తాదో, అలాగే మన జీవితాల్లోకి వచ్చిన తుఫానులను కనుక మనము జాగ్రత్తగా పరిశీలించకపోతే ఆ తుఫానులు అంటేనే మనల్ని ఏం చేస్తాయి? దారి మళ్లింపజేస్తాయి. దేవుని వైపు నుంచి కాకుండా మరొక దారిని మళ్లింపజేసే ప్రయత్నం చేస్తాయి. మూడవదిగా సందేహం అనేటువంటి ఉరుములు. ఏమొస్తుంది? వరద వచ్చిన తుఫాను వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఉరుములు వస్తాయి. ఆ ఉరుములు దేంతో పోల్చాడంటే ఈ యొక్క కవి ఉరుములు దేంతో పోల్చాడో తెలుసండి? సందేహాలు, అనుమానాలు. అవునా కాదండి? మన జీవితాలు ఏదన్నా కానీ నమ్మక ద్రోహానికి గురైనప్పుడు అనేక అనుమానాలు వస్తాయి. అవునా కాదండి? అనేక అనుమానాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం అనేటువంటి చిన్న స్వరాన్ని వినపడకుండా ఈ ఉరుముల యొక్క శబ్దం అనేది ఆపేస్తారు. ఉరుముల శబ్దం అనేది అంటే మన జీవితాల్లో వచ్చేటువంటి నేను చెప్తున్న అనిశ్చిత అంటే స్థిరత్వం లేకపోవడం. రెండోది ఆ కష్టకాలంలో ఆ ద్రోహానికి గురైనప్పుడు, ఆ బాధకు గురైనప్పుడు ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటూ చచ్చిపోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక అప్పుడు మనకి ఎంతో కొంత విశ్వాసం, ఎప్పుడోకప్పుడు నేర్చుకున్న భక్తి, ఎంతో కొంత ప్రార్థన ఉంటుంది మనకి. కానీ ఆ ప్రార్థన అనేది ఇప్పుడు బయటకు రాకుండా, ఆ విశ్వాసం అనేది బయటకు రాకుండా ఏం ఆపేస్తుంది? ఆ స్వరాన్ని, ఉరుములు అనేటువంటి శబ్దం అనేది ఈ విశ్వాసపు అనేటువంటి మాటలు నీకు చెప్తుంది. నువ్వు కాదు, ఇంతకంటే పెద్ద సమస్య వచ్చింది నీకు, అప్పుడు దేవుడు కాపాడాడు. ఇంతకంటే నమ్మక ద్రోహం నీకు జరిగింది, అప్పుడు దేవుడు నిన్ను ఆదరించాడు, భయపడకని చెప్పి చిన్న స్వరంతో విశ్వాసం ఎక్కడో మనకు పుట్టుకొస్తుంటే ఆ విశ్వాసాన్ని మనం వినపడకుండా, మనం గ్రహించకుండా ఈ ఉరుములు అనేటువంటి సందేహం అంటే అనుమానం అనే ఉరుములన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాయి? అనిచ్చివేస్తాయి. అర్థమైందని నేను చెప్పిన మాట. తుఫాన్లు దేంతో పోల్చాడంటే కవి చాలా అద్భుతంగా పోల్చాడు. తుఫాన్లు అంట మనలో అనిశ్చిత అనేటువంటి అలలను ముంచుకొస్తాయి. తుఫాన్ అంటే ఏంటి? అలలే కదండి. అనిశ్చిత అంటే ఆ అలల్లో నింటుందా, వాడ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తా, కిందకి వెళ్తా, అనిశ్చిత వచ్చేస్తుంది. మన జీవితం కూడా అంతే. రెండోదిగా మనం చూసినట్లయితే మన యొక్క గమనం మారిపోద్ది. గాలి ఏం చేస్తుంది? ఆ వాడని, ప్రయాణాన్ని మార్పు చేస్తుంది. అలాగే మనం కూడా అలలు వచ్చినప్పుడు, మన జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు మన యొక్క చూపు కానీ, మన యొక్క నిర్ణయాలు కానీ మారిపోతూ ఉంటాయి. అవునా కాదా? మూడోదిగా అనుమానాలని ఉరుములు వస్తాయి. అన్ని అనుమానాలే. అమ్మో, ఇది చేస్తే ఇంకా చచ్చిపోతానన్నారంట, లేదా ఈ అప్పు నుంచి బయటపడలేను, ఈ కుటుంబ సమస్య బయటపడలేను అని చెప్పి చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఆ భయాన్ని దేంతో ఉరుములతో పోల్చాడు. అలాంటి ఉరుములు వచ్చినప్పుడు విశ్వాసమైనటువంటి ఆ యొక్క చిన్న
స్వరము నీకు వినబడకుండా ఈ ఉరుముల శబ్దమైన మాత్రం వినపడుతుంది. ఇది ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చినటువంటి తుఫాన్లకు ఎదుర్కొనే సమస్య. ఇప్పుడు దావీదుకు కూడా ఎలాంటి సమస్య వచ్చింది, దావీదుకు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది. దావీదుకి ఎలాంటి పరిస్థితి వస్తే చాలామంది దావీదు దగ్గరకు వచ్చి నీవు సెలవిస్తే అబ్షాలోము చంపేస్తామంటారు. ఇదే కాకుండా అబ్షాలోము కాకుండా దావీదు తను ప్రాణ స్నేహితుడిగా భావించాడు. అతని పేరు అహితోపేలు. ఎవరండి? అహితోపేలు. అహితోపేలు అంటే అర్థం ఏంటి? అహితోపేలు అంటే గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క అహితోపేలు అనే అతను ప్రమాణం చేసి చాలామంది మంచి సలహాదారులు పెట్టుకుని ప్రమాణం చేస్తారు. నీకు ఎప్పుడు నేను నమ్మక ద్రోహం చేయను, నీకు నిజంగా లోపడి ఉంటా అని చెప్పి ఖచ్చితంగా ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారా? అవునా కదా? మన ఫ్రెండ్స్ మధ్య ప్రమాణాలు చేస్తామా? భార్యాభర్తల మీద ప్రమాణం చేస్తారా లేదా? అలాగే దావీదు కూడా ఈ యొక్క అబ్షాలోము చేత ప్రమాణం చేయించుకుని ఉండవచ్చు. ఏమని? సలహాదారుడు అంటే నీకు ఎప్పుడు నమ్మక ద్రోహం చేయనని. అలాంటి అబ్షాలోము ఇప్పుడు ఒక పగ పెట్టుకున్నాడు. దయచేసి గమనించిన వాక్యం ప్రియమిళ్ళారా, దావీదు నిజంగా తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా క్షమాపణ పొందుకోగలిగాడు. బత్షెబ తన భర్తను చంపినందుకు క్షమించింది. దేవాతి దేవుడు దావీదును క్షమించాడు. కానీ ఈ అహితోపేలు అనేవాడు దావీదుతో పాటు ఉన్నాడు కానీ దావీదుని క్షమించలేదు. పగ మనసులో పెట్టుకున్నాడు కానీ దావీదుతో ప్రేమగా మాట్లాడాడు. అర్థమైందండి? అంటే నేను బత్షెబ ఈ అహితోపేలు యొక్క మనవరాలు, అంటే కొంచెం రక్త సంబంధి. కాబట్టి దావీదు చేసిన దాన్ని బట్టి దావీదు నువ్వు ఎలా చేస్తే నాకు నచ్చలేదని చెప్పేస్తే దావీదు ఏదో క్షమాపణ అడిగాడు. దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు, తన దగ్గర క్షమాపణ అడిగాడు. ఇతని దగ్గర అడిగేవాడు. కానీ ఈ అహితోపేలు అనేవాడు మనసులో తాసుపాములాగా పగ పెట్టుకొని ఎక్కడ దొరుకుతాడని చెప్పి దావీదుతో పాటు మంచిగా ఉంటూనే తను చేయవలసిన కుట్రలన్నీ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఈ రోజున అహితోపేలు లాంటి స్నేహితులు మనం కలిగి ఉన్నాం. ఈ రోజున మనస్సులో భయంకరమైనటువంటి తాసుపాము లాంటి పగ ప్రతీకారాలు పెట్టుకుని పైకి నీతో చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతుంటే ఇదే నిజమైన ప్రేమ అనుకుని, ఇదే నిజమైన ఆప్యాయత అనుకుని ఈ రోజున మోసపోయి జీవితాలని అనేక రకాలుగా నష్టాలు కష్టాలు కొని తెచ్చుకుని చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకోపోయిన వారు లేకపోలేదు. సోంది కాబట్టి అహితోపేలును గుర్తించేవారుగా ఉండాలి. దావీదుకి మైండ్ పోయింది, అహితోపేలు కుట్ర పన్నాడని చెప్పి. అబ్షాలోముతో పాటు అబ్షాలోము యొక్క కుట్రలో అబ్షాలోము కుట్రలో ఈ అహితోపేలు అనేవాడు చేరాడనే సంగతి దావీదుకి వినబడినప్పుడు ఇంకా ఏడ్చాడు. ఓ పక్క కొడుకు నమ్మక ద్రోహం, మరో పక్క ప్రాణ స్నేహితుడు నమ్మక ద్రోహం. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. దావీదు కన్నీరు మున్నీరు అయ్యాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఎవ్వరం కూడా అతీతులము కాదు. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, నీ జీవితం లాంటి కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితం లాంటి నమ్మక ద్రోహాలు వచ్చినప్పుడు మనం కూడా దయచేసి సమాజంలో లాంటి వాళ్ళు ఉంటారని చెప్పి గుర్తించేవారుగా ఉండాలి. చైనా దేశంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. మిషనరీ, ఒక మంచి యవనస్తురాలు మిషనరీ ప్రభు పరిచయం చేస్తూ ఉండేది. ఆ దేశ ప్రజల్ని, చైనా దేశ ప్రజల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. అలా ప్రేమిస్తున్న దినాలలో చైనా ప్రభుత్వం ఒక ఆజ్ఞ జారీ చేసింది, ఎవరో కూడా మతపరమైనటువంటి బైబిల్ పంచకూడదు అని చెప్పి. ఇది గమనించినటువంటి ఈ యొక్క అమ్మాయి చాలా భక్తిగా, చాలా యథార్థంగా బైబిల్ లేకపోయినా కానీ ప్రేమను బట్టి వాళ్ళకి దేవుని యొక్క సువార్తను పంచడం ప్రారంభించింది. అలా ప్రారంభిస్తున్నటువంటి దినాలలో చాలామంది మీ ప్రేమను అర్థం చేసుకుని కొంతకాలం అయిన తర్వాత దేవుని ప్రేమను అర్థం చేసుకుని అమ్మ నాకు బైబిల్ కావాలంటే ఇచ్చేది తప్ప ఎవరికి కూడా బైబిల్ ఇచ్చేది కాదు. ఇలా రోజులు గడుస్తూ ఉంటుంటే ఒక రోజున ఒకడు హృదయంలో కుట్ర పెట్టుకుని, అంటే ఈమెని నాశనం చేయాలి, ఈమెని ప్రభుత్వం ద్వారా బహిష్కరించాలనే ఆలోచనతో ఆమెతో ప్రేమగా మాట్లాడి, అమ్మ నాకు కూడా యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా అప్పుడు ప్రార్థన చేస్తాను, మా అమ్మ ప్రార్థన చేస్తాను, కొన్ని కుట్రలు మనసులో పెట్టుకుని పైకి ఈమెతో చాలా ప్రేమగా మాట్లాడు. అన్యం పుణ్యతని ఈ యొక్క మిషనరీ ఈ అమ్మాయి అడగగానే అయితే తీసుకోని అని చెప్పేసి బైబిల్ ఇచ్చేసింది. ఆ రోజుల్లో బైబిల్ చాలా కాస్ట్. ఈ రోజున మన బైబిల్ తేవడం చాలా కష్టం. అయితే ఈ అమ్మాయి బైబిల్ ఇచ్చేస్తుంది. ఆ బైబిల్ ఇస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూసుకుని వీడు వెళ్ళి ప్రభుత్వానికి ఏమని కంప్లైంట్ చేశాడంటే, ఇదిగో ఈ అమ్మాయి మన
ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను తిరస్కరించి నన్ను బైబిల్ చదువుకని చెప్పి బలవంతంగా నాకు బైబిల్ ఇచ్చిందని చెప్పిందండి. వెంటనే యథార్థంగా జరిగిన సంఘటన ఇది. వెంటనే ఆ ప్రభుత్వం వారు ఈ అమ్మాయి కుటుంబస్తుల్ని ఆ యొక్క చైనా దేశం నుంచి బహిష్కరించారంట. చైనా దేశం నుంచి బయటికి నెట్టివేశారు. మరి చంపేస్తారో లేదో స్పష్టంగా లేదు, కానీ బహిష్కరించారని. నిజంగా ఈ అమ్మాయి జీవితాలు అయిపోవడానికి ప్రధాన కారణం ఎవరండి? నమ్మక ద్రోహం, స్నేహితులు నమ్మక ద్రోహం. దయచేసి వాక్యం ప్రేమిట్లారా, మన జీవితాల్లో మనము ఎలాంటి అహితోపేలు లాంటి వారిని మన మధ్యలో ఉన్నారేమో జాగ్రత్త గుర్తించాలి. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అహితోపేలు మీరు అయినండి ఎవరైనా కానీ ఈ రకంగా మనసులోకి పెట్టుకుని పైకోట అన్నారనుకోండి, మన మనసులో పెట్టుకోకూడదు. వెంటనే అక్కడితో క్లియర్ అయిపోవాలి. నువ్వు అహితోపేలు లాంటి దానివి, అహితోపేలు లాంటి వాడివి అని చెప్పి మనము వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు కృప చూపించిన గాక. హల్లెలూయా. ఇలా దావీదు ఉరియాను చంపించిన దినం నుంచి ఈనాటి వరకు కూడా అబ్షాలోము మనసులో పగ పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు అవకాశం రానే వచ్చింది. తన కొడుకు తండ్రి మీద వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇదే అవకాశం అనుకున్నాడు. అబ్షాలోముని అహీతోపెలు అనేవాడు ఇంకా రెచ్చగొట్టేశాడు తండ్రి మీద. అంతే కదండి, రెచ్చగొట్టేశాడు అంతే. నిజంగా గొడవలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలు ఏముండవు. ఎక్కడి నుంచి వస్తాయి? మధ్యవర్తులు అక్కడికి వెళ్ళిపోయి ఆజ్యం పోసేస్తారు. అక్కడేసింది అక్కడ ఇక్కడ నిజంగా అక్కడే ప్రాబ్లమ్స్ చేస్తాయి. ఇలాంటి అహితోపేలను గుర్తించే జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎదురవుతున్నారు లేదా మీకు? మీరు అందరూ తలలూపుతున్నారంటే ఈ బాధితులే మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. దయచేసి గమనించండి, మనం ఎవరము కూడా ఇలాంటి అహితోపేలు లాంటి స్వభావం కలిగి ఉండకూడదు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు దావీదు. ఎవరి సన్నిధికి? దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఈ కష్టకాలంలో నా బాధను ఎవరికి చెప్పుకోవాలి నాయన, ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎవరికి చెప్పుకో, నీకు తప్పని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేశాడు. పగ పెట్టుకోకుండా దావీదు ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, అహితోపేలు యొక్క ఆలోచన చెదరగొట్టిన ఆయన, వాడు నా కొడుకుని ఏం చేస్తున్నాడు? రెచ్చగొట్టాను నాన్న, వాడు ఆలోచన చెడగొట్టి. ఇలాంటి ప్రార్థన చేయాలి మనం. అయితే ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు అహితోపేలు ఏం చేయాలి తెలుసా? ఒక రోజులు బాగానే గడుస్తున్నాయి, ఓకేనా, అబద్ధాలు చెప్పి కుట్రలు పన్ని అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పిన వారికి కొంతకాలం మాత్రం నడుస్తుంది. ఇజ్ ఇట్ కరెక్ట్? అవునా కాదండి? అయితే ఈ అహితోపేలు అనేవాడు వెళ్ళి ఒక సలహా చెప్పాడు అబ్షాలోముకి. ఆ సలహా ఏంటో తెలుసా? ఒకేసారి 12,000 మంది వెళ్ళి మీ నాన్న మీద పడితే మీ నాన్న చచ్చిపోతాడు, ఉక్కురు బిక్కురు అయిపోయి చచ్చిపోతాడు, అప్పుడు రాజ్యం నీది అయిపోతుంది, ఇంకా నీకే గొడవ ఉండదు అంటాడు. ఎంతమంది? 12,000 మంది. అప్పుడు ఆ పక్కనే హూషి అనేటి ఒక ఆడున్నాడు. ఆడు అబ్షాలోము దగ్గరికి వచ్చి అహితోపేలు చెప్పిన ఆలోచన బాగానే ఉంది, కానీ మీరు అనుకున్నంత ఈజీ కాదు. దావీదు ఎలాంటివాడు అనుకున్నా, అతడు ఎలాంటివాడు అనుకున్నా, ఆడసింహం లాంటివాడు. దావీదుతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటావు? అడవిలో పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటి వాళ్ళు పగలు ప్రతి కోపంతో ఉన్నారు. మీరు 12,000 మంది కాదు, 12 లక్షల మంది వెళ్ళినా కానీ చంపేస్తారు. వాళ్ళకి చేతకా కాదు. చాలా మీ డాడీ గురించి, మీ నాన్న గురించి బాగా తెలుసు నాకు. మీ నాన్నకున్నటువంటి శక్తి, మీ నాన్నకున్న జ్ఞానం, మీ నాన్నకున్న తెలివి, మీ నాన్నకున్నట్టు వైరాగ్యం ఎంత గొప్పదో నాకు తెలుసు. కాబట్టి మీరు అలాంటి పని చేయొద్దని చెప్పి ఆలోచన పక్కన పెట్టి ఓ పని చేద్దాం, 4 వైపుల నుంచి కూడా ఒకేసారి దండెత్తి వెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ ఆ గుంపు వెళ్ళి పడిపోదామని చెప్పాడు. ఒక ఆలోచన చెప్తాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఏమంటారు తెలుసా? అహితోపేలు ఆలోచన కంటే హూషై చెప్పిన ఆలోచన బాగుందంటారు. అప్పుడు అహితోపేలు ఏం చేస్తాడో తెలుసండి? నేను చెప్పిన ఆలోచన సఫలీకృతం కాలేదు కనుక అని చెప్పి కోపంతో వెళ్ళి ఊరిపోసి చచ్చిపోయాడు. ఇది కుట్రలతో బ్రతికే వారి యొక్క జీవిత ముగింపు అనేది ఎలా ఉంటుంది? అనేక కుటుంబాలని, కుటుంబ వ్యవస్థని, అనేక మందిని పాడు చేసేటువంటి వారికి అంతం అనేది ఎలా ఉంటుంది? వాళ్ళే చచ్చిపోయేటట్లుగా చూస్తాం. అవునా కదండి? ఎవడ తీస్తున్న గోతులు వాడే పెడతాడు. కొంత టైం పడుతుంది. దావీదు దీనికోసం ఎదురు చూస్తాడు. తనకు బలం లేక కాదు,
తన జ్ఞానం లేక కాదు, కొడుకుని చంపలేక కాదు, అహీతోపెలుని చంపలేక కాదు, దేవునికి అప్పగించుకున్నాడు. వాడు తీసుకున్న గోతులు వాడే పడ్డాడు, చచ్చిపోయాడండి. ఎందుకని? వాడు చెప్పిన ఆలోచన సఫలీకృతం కాలేనందుకు. అవునా కదా? నువ్వు చెప్పేటువంటి సోది కూడా కొంతకాలం వింటారు, నువ్వు చెప్పే అబద్ధాలు కూడా కొంతకాలం వింటారు. ఆ తర్వాత వింటారా? వినరు. ఆ తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక ఒంటరి అనే భావన వస్తుంది. అవునా కదండి? సో అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే నూతన నిబంధన గ్రంథంలో కూడా ఒక అహీతోపెలు ఉంటాడు. అతని పేరు ఎవరు? ఇస్కరియోతు యోధా. అహీతోపెలు యొక్క స్థానం అధికార స్థానం. దావీదు తర్వాత అంత గొప్ప జ్ఞానం, అంటే దావీదు సలహా చెప్పాడు అంటాడు, గొప్పడే కదా. యేసుప్రభు వారు ఇస్కరియోతు యోధా అని ఆయన ఏర్పరచుకున్నాడు, కానీ ఇస్కరియోతు యోధా ఏర్పరచుకోలేదు. చూడండి ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఈ యొక్క ఇస్కరియోతు యోధాకి దేవత యేసుక్రీస్తు ప్రభు వారు కోశాధికారి, అంటే ఫైనాన్స్ మినిస్టర్ కింద అతన్ని అపాయింట్ చేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. డబ్బు సంచాడు దగ్గర ఉంది. అయితే ఈ యొక్క ఇస్కరియోతు యోధా మొదటి నుంచి కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకుంటూనే ఉన్నాడు. అవునా కదండి? మొదటి నుంచి కూడా ఇస్కరియోతు యోధా దేవునికి అన్యాయం చేయాలనే ఆలోచనతోనే బ్రతికాడు. సమయం కోసం చూశాడు. సమయం వచ్చింది, 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు. ఈ నమ్ముకుంటాడు, మోసం చేస్తానని తెలిసినా కానీ యేసు ప్రభువారు ఇస్కరియోతు యోధా పాదాలు కడిగాడు, దేవునికి అప్పగించుకున్నాడు. కుట్ర పండితే దేవుడికి అప్పగించుకున్నాడు. ఆడు అన్యాయం చేస్తున్నా తెలిసినా కానీ పాదాలు కడిగాడు. అరే నువ్వు మంచోడు కాదని చెప్పేసి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నుంచి తీసిపడేతనం లేదు, అన్నీ అబ్జర్వ్ చేశాడు. టైం వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసండి? ఇస్కరియోతు యోధా అనేవాడు వెళ్ళి ఊరు పోసుకుని చచ్చిపోయాడు. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అబ్షాలోము ఊరు పోసుకుని చచ్చిపోయాడు. అహీతోపెలు ఊరు పోసుకుని చచ్చిపోయాడు. ఈ యొక్క ఇస్కరియోతు యోధా కూడా ఊరు పోసుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే కుట్ర. కారణం ఏంటంటే కుట్ర. దయచేసి దేవుడు మనకిచ్చిన ఈ స్వల్పకాలపు ఆయుష్ కాలంలో మనం కట్టేవారుగా ఉండాలి కానీ కూల్చేవారుగా ఉండొద్దు. కాపురాలు కట్టేవారుగా ఉండాలి కానీ కాపురాలు కూల్చేవారుగా ఉండొద్దు. సంఘాలు కట్టేవారుగా ఉండాలి కానీ సంఘాలు కూల్చేవారుగా ఉండొద్దు. అనేక మంది మధ్య ప్రేమ బంధాలను కట్టేవారుగా ఉండాలి కానీ కూల్చేవారుగా ఉండొద్దు. దయచేసి అటువంటి మనస్సును దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములెక్కలేని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇంతవరకు కొద్ది నిమిషాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి మీరు కృప చూపించండి. రాని బిడ్డలందరినీ కూడా దయతో క్షమించండి ఆయన. విన్న వాక్యం ప్రతి ఒక్కరు ఆలోచింపజేసుకుని వాక్య ప్రకారంగా బ్రతకడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.